ప్రభుత్వం ఎవరికి డబ్బులు ఇవ్వటం లేదా? మనం దీర్ఘకాలికంగా మరి పోరాడుతూనే ఉన్నాం కదా. మన కనీసం 26,000 వేతనం కనీస వేతనం కావాలని కొట్లాడుతున్నాం 10 సంవత్సరాలుగా. ధరలు పెరిగినాయి, ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగాలి. 5 సంవత్సరాలకు ఒకసారి కూడా మీరు జీవోలు పెంచడం లేదు. కొత్తగా జీవోలు తీసుకురావడం, పిఎఫ్ ఉందా? దీపోతే 60 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కొడుకులు పెట్టినా పెట్టకున్నా మన కాళ్ళ మీద నిలబడటానికి ఏమైనా పెన్షన్ ఉందా? పెన్షన్ లేదు, పిఎఫ్ లేదు, ఉద్యోగ భద్రత లేదు, 26,000 కనీస వేతనాలు లేదు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ నెల 20న మే 20న దేశంలో పిఎంఎస్ మినహా దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలన్నీ ఒకరోజు టోకెన్ సభకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో 50 కోట్ల మంది కార్మిక వర్గం అసంఘటిత కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనాలని ఐఎఫ్టీ జాతీయ కమిటీ పిలుపునిస్తూ ఉంది. ఈ సమ్మె ఎందుకు? ప్రధానంగా ఈ సమ్మె భారత కార్మిక వర్గం 100 సంవత్సరాలుగా అనేక త్యాగాలు చేసి ఇప్పుడున్నటువంటి కార్మిక చట్టాలను సాధించుకుంది. ఇప్పుడున్నటువంటి ఈ చట్టాలని మార్పు చేసి 4 కోడ్లుగా మార్చి పార్లమెంట్లో చేసి వాటిని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థితిలో ఆ అమలుని ఆపాలి, 4 లేబర్ కోడ్లను ఆపాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలని, ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ తదితర పెన్షన్ తదితర చట్టబద్ధ హక్కులు కావాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి ఇవాళ మే 20 సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది. ప్రధానంగా 4 లేబర్ కోడ్ల ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని, సంపదని, పరిశ్రమల్ని మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కులు అనేటువంటి చట్టాలు అవుతున్నాయో ఈ అడ్డు లేకుండా తిరిగి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చడానికి మాత్రమే 4 లేబర్ కోడ్ తీసుకొచ్చింది. బీజేపీ దేశభక్తి, జాతీయత, స్వదేశీ ముసుగులో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ భారతదేశ పరిశ్రమలన్నింటినీ కూడా విదేశీ స్వదేశీ సంస్థలకు అమ్మేస్తూ ఒక దళారీగా, బ్రోకర్గా, ఏజెంట్గా పనిచేస్తుంది తప్ప ఒక ప్రధానమంత్రిగా ఇవాళ ఈ దేశ కార్మికుల యొక్క ప్రయోజనాలు కాపాడే పరిస్థితి లేదు. అందుకే ఈ 4 లేబర్ కోడ్లను ఆపాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని, అదేవిధంగా అసంఘటిత రంగానికి 26,000 కనీస వేతనం ఉండాలని ఇవాళ కార్మిక వర్గం సమ్మె చేయబోతుంది. ఈ సమ్మెలో అసంఘటిత రంగం బీడీ కార్మికులు, అదేవిధంగా పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, మిగతా అసంఘటిత హమాలీ కార్మికులు అందరూ, అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని ఐఎఫ్టీ జాతీయ కమిటీ కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉంది.